సార్ కార్తీ సార్, నిజంగా ఈరోజు మీమ్ వరల్డ్‌లో ఎవడ్రా మీరంతా కావచ్చు ఇలాంటిదేదో ముందే ఇలాంటిదేదో జరుగుద్దని ముందే మాకు చెప్పాలి కదా. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అనే మాటలు చూడండి సార్. సార్ మీరు ఒక తమిళ వేదిక మీద ఒకటి అన్నారు, ఏంటి మీకు తెలుగు ఆడియన్స్ మీద అంత ప్రత్యేక అభిమానం అంటే ఒక మాట అన్నారు. తెలుగునాడు వచ్చేసి నాకు అత్తలాంటిదని, మేనత్త లాంటిదని. నిజంగా సార్ చెప్తున్నాను, యు ఆర్ అవర్ సన్స్ ఆఫ్ దిస్ సాయిల్. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే పీపుల్ ఓన్ యూ లైక్ దేర్ ఓన్. ఈరోజు సూర్య సార్ అంటే ఒక అన్న, కార్తీ సార్ అంటే ఒక అన్న. ఈరోజు మీ ఇద్దరు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతాయి. తమిళనాటకి ఎంత పండగ జరుగుద్దో ఇక్కడ కూడా అంతే పండగలా రిలీజ్ అవుతూ ఉంటాయి. మీరు రేపు 14th వచ్చిన రాబోయే సినిమా గురించి మీరు అది చూస్తారు. ద కైండ్ ఆఫ్ ఓపెనింగ్ తెలుగు ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు గివ్, యూ విల్ బీ సర్ప్రైజ్డ్. సార్ సూర్య సార్, మీ గురించి ఎంత చెప్పినా నాకు తక్కువే అవుతుంది, ఎందుకంటే యు ఆర్ సచ్ ఎ హంబుల్ హ్యూమన్ బీయింగ్. నేను మీతో వచ్చేసి ఐ వర్క్ విత్ యూ ఫర్ అరౌండ్ 90 days అండ్ ఎవ్రీ డే ఇట్ వాజ్ అ లర్నింగ్ హౌ టు బీ హంబుల్. ఒక బుక్ రాయొచ్చు సార్, సీరియస్లీ. వీఆర్ నాట్ జస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ యువర్ యాక్టింగ్ సార్, బట్ ఫర్ యువర్ హంబుల్నెస్ అండ్ యువర్ హార్ట్ సార్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ సోషల్ వర్క్ దట్ యూ డూ అండ్ యూ డోంట్ స్పీక్ మచ్ ఆఫ్ ఇట్. నిజంగా మనం అందరం చాలా నేర్చుకోవాలి. ఈరోజు వచ్చేసి ఇమీడియట్గా మనం 100 రూపాయలు సంపాదించుకోగానే ఆ 100 రూపాయలతో మనం ఇప్పుడు ఏం కొనాలి, లేకపోతే ఎక్కడ తినాలి, లేకపోతే ఏ సినిమాకి వెళ్ళాలి అని ఆలోచిస్తాం. సూర్య సార్ ఆ 100 సంపాదించగానే దాంట్లో ఒక భాగం పక్కన పెట్టేసి దీనివల్ల ఎవరికి ఉపయోగం జరుగుతుందని ఆలోచిస్తారు. అది ఆయన సంపాదించలేదు అనుకుంటారు. అలాంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు వచ్చేసి వీరభద్రుడు లాంటి ఒక సినిమాతో వస్తున్నారంటే నిజంగా చెప్తున్నాను, దిస్ ఫిల్మ్ షుడ్ డూ వెల్ ఫర్ హిస్ ఫర్ ద గ్రేట్ సోల్ హీ ఈస్, అండ్ నిజంగా ఆయన స్పిరిట్కి. అండ్ అందుకే చెప్తున్నాను, ఈ సినిమా ఐ రియలీ విష్ దిస్ ఫిల్మ్ డస్ గ్రేట్ వండర్స్. అండ్ అంతకు మించి నేను మాట్లాడలేను, సారీ. విశ్వనాథన్ సన్స్ ఇద్దాం గురు, ఒక 50 రోజులు గ్యాప్ ఇద్దాం. ఏది సరే, నీకేం గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ తీసుకో తమ్ముడు. నేను 100% చెప్తున్నాను, కొంచెం గ్యాప్ ఇచ్చేద్దాం, గట్టికి కొడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.